అనొక్కసారంటే జరండి ఇవ్వ గారు అనొక్కసారంటే జరి ఇవ్వ గారు సీనానా 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 ఛాన్స్ ఇవ్వండి ఇటుండు అన్న రావే ఏడుకొండల వాడ వెంకటరమణ గోవింద గోవింద జై శ్రీరామ్ ఇగో అన్న వచ్చేసి ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద లక్ష్మీ రమణ గోవింద గోవింద ఆపద మొక్కలవాడ గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద గోవింద నవనీత చోర గోవింద పాప విమోచన గోవింద 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 హరి గోవింద గోవింద హరి గోవింద 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 హరి గోవింద గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద ఇంద్రశ్రేష్ఠాని శ్రేష్ఠాని కరుణాని కరుణాని దేహి చిత్తిం చిత్తిం దక్షస్య సుభగత్వం సుభగత్వమస్మే సుభగత్ వెంకటరమణ గోవింద జై శ్రీరామ్ ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద అట్టికాసలవాడ వెంకటరమణ గోవింద లక్ష్మీ వల్లభ గోవింద లక్ష్మీ వల్లభ గోవింద జై శ్రీరామ్ జై శ్రీరామ్ ప్రజాయనే ప్రజాత్యై ప్రజాయనే ప్రజయా పశుభిర్య ఏవం వేద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద దేవుడు నరేంద్ర మోడీ నాయకత్వం నరేంద్ర మోడీ నాయకత్వం అరే సత్తాకి జై అరే సత్తాకి జై ఇక్కడ మాట్లాడు అన్న ఇక్కడ పెట్టు అవునా ఒక్క నిమిషం
నరేంద్ర మోదీ గారు భారతదేశ ప్రధానిగా దాదాపు 4349 రోజులు పూర్తి చేసి జవహర్లాల్ నెహ్రూ గారి యొక్క కాల సమయం మీద ఉండే ప్రధానమంత్రిగా వారు పనిచేసినటువంటి ఒక సమయాన్ని కూడా వారు దాటి ఈరోజు ఈ భారతదేశంలో అతి ఎక్కువ కాలంగా ప్రధానమంత్రిగా కొనసాగుతున్నటువంటి ఎన్నుకోబడ్డ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు. ఒక పుష్కర కాలాన్ని పూర్తి చేసినటువంటి నరేంద్ర మోదీ గారికి తెలంగాణ భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి వారికి మేమందరం కూడా అభినందిస్తున్నాము. ఆ దేవుడు అనుగ్రహం వారి మీద ఉండాలి, ఆ దేవుడు ఆశీస్సులు ఉండాలని చెప్పేసి ఈరోజు మల్కాజ్గిరి ఆనంద్ బాగ్లో వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహంలో వారికి హారతి, వారి యొక్క ఆరోగ్యానికి, వారికి మంచి ఒక లాంగ్ లైఫ్ అంటే ఒక జీవితము ఇంకా మంచిగా కొనసాగి దేశానికి సేవ చేసేటటువంటి ఒక సంపూర్ణమైనటువంటి ఆయుర ఆరోగ్యాలతో వారు ఈ దేశాన్ని పరిపాలించాలని చెప్పేసి అనేటటువంటి ఒక దృష్టితో ఈరోజు ఇక్కడ హారతి పూజలు ఇవన్నీ జరగడం జరిగింది. తెలంగాణ వ్యాప్తంగా కూడా దాదాపు అన్ని మండలాల్లో అన్ని జిల్లాల్లో కార్యకర్తలు నాయకులు ఇదే విధంగా అన్ని గుళ్ళల్లో హారతులు ఇస్తూ ఉన్నారు. మన దేశము గతంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ పరిపాలించినటువంటి సమయంలో మనం పోల్చుకుంటే నరేంద్ర మోదీ గారు ఈరోజు 12 సంవత్సరాల్లోనే దేశాన్ని ప్రపంచంలో అతి ఒక గొప్ప దేశంగా, ఒక ఆర్థికంగా ఒక ఎదుగుతున్నటువంటి ఒక శక్తిగా మార్చినటువంటి వ్యక్తి. మరి ఆర్థికంగా వికసించినటువంటి భారతాన్ని వికసిత భారత్గా ఈరోజు వారు నిర్మాణం చేసేటటువంటి కళ ఏదైతే ఉందో దాని అందరం కూడా మనము వారిని ఈరోజు ఆశీర్వదించాల్సిన, దేవుడు ఆశీర్వదించాల్సిన అవసరం ఉన్నది, ప్రజలు ఆశీర్వదించాల్సిన అవసరం ఉన్నది. వికసిత భారత్, అదేవిధంగా జన కళ్యాణ్ భారత్, అదేవిధంగా ఈరోజు సబ్కా సాత్ సబ్కా వికాస్ అనేటటువంటి ఒక ఆలోచనతో ఏదైతే నరేంద్ర మోదీ గారు దేశాన్ని తీసుకుపోతున్నారో ఆ దిశలో వారు మనందరూ కూడా నడుపుతారని, ప్రపంచంలో ఒక శక్తిశాలి దేశంగా వేరే దేశాలు మనను ఈరోజు ఆదరించేలాగానే భారతదేశానికి ఈరోజు ఆ స్థితి కలిగించినట్టే నరేంద్ర మోదీ గారు. కాబట్టి 12 సంవత్సరాలు మాత్రమే పూర్తయినాయి. ఇంకా 3 సంవత్సరాలు కాలం, 15 సంవత్సరాలు, దాని తర్వాత కూడా నరేంద్ర మోదీ గారు ఈ దేశాన్ని పరిపాలించాలని చెప్పేసి దేశ ప్రజల ఆకాంక్ష ఉందని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి పెద్ద ఎత్తున కార్యకర్తలు నాయకులు వచ్చారు. వారికి కూడా నేను ధన్యవాదాలు చెప్తా ఉన్నాను.